చాలా మంది చాలా వీడియోస్ పెడుతున్నారు, ట్యాంపరింగ్ చేసినారని, లేకుంటే వివిధ ఇవి జరిగినాయని చెప్పేసి, ఎక్కడో ఓట్ల శాతము పోలింగ్ శాతం పెరిగిందని, ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో డెఫినెట్గా, ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది 15 సీట్ల కంటే ఎక్కువ రావు, జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి. ప్యారలల్గా అశ్విని దత్ అదే విషయాన్ని 160 అని చెప్పడం జరిగింది. కేకే సర్వే అనే సర్వే రిపోర్టు 161 అని చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు 160 అని చెప్పడం జరిగింది. ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎంతో మంది సెఫాలజిస్టులు, నాట్ ఓన్లీ ఆరా మస్తాన్, చాలా మంది చేసిన సెఫాలజిస్టులు ప్రజలు ఎక్కడే గాని బయటపడలేరు. మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట. సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి 160 వస్తుందని నెంబర్ చెప్పడము, పవన్ కళ్యాణ్ 21కి 21 హిట్ చేయడం, ద మెజారిటీస్, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద మెజారిటీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసింటారో లేదో ఆ విధంగా మెజారిటీస్ రావడం జరిగింది. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుందని. అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నా, ఆ విధమైన భావజాలంతో ఉంటా గానీ అది మిగతా సెఫాలజిస్టులు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడేవాళ్ళు. సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి. ఈ విధమైన, ఎందుకంటే దేర్ ఆర్ 70 to 80 కాన్స్టిట్యున్సీస్ విచ్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ. అలాంటి దానిలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో కొంతమంది సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద కూడా, సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము, ఒక ఈవీఎంని చెక్ చేయడానికి 5% ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది. ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే 47,000 కట్టి కలెక్టర్కి ఇవ్వాలి, కలెక్టర్ చేయాలి. కానీ ఆ ఈవీఎంలు చెక్ చేసేవారికి వచ్చేవాడు ఎవరు? కంపెనీ రిప్రజెంటేటివే కదా. మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చి అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు? బాగుందనే చెప్తాడు. అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు, అది అతను చెప్పినది కరెక్టా తప్పా అని ఇది చేసేదాన్ని. ఇప్పుడు ఒక బండి ఉంది, మెకానిక్ ని చూపిస్తాము, అతను వచ్చి ఇది చెప్తాడు. సో అది కరెక్టో తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు. వెరాజ్ ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్ గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు. మనం ఏం చేసేకైతుంది? సో సెలెక్టెడ్ ప్లేసెస్ గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగిందనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను. ఇది ఒకవేళ కన్నా ఆ మంచే ఆ విధంగా చెడు అయింది, లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ బిగ్ అగైన్ పెద్దది. ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే ఇంకేముంటుంది? దేర్ ఇస్ నో రీజన్ కదా క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం. క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు అని చూడడం కూడా అనవసరం కదా. ఎవడైనా గెలిచిపోతారు అనుకుంటే దానికి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు చాలా మంది అంటారు ధర్మవరంలో ఇదేనే, డెఫినెట్ గా చాలా మంది నాకు సపోర్ట్ గా కూడా నిలబడి, నాకు కూడా చాలా అనుమానాలు, డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్ లో నేను ఉంటాను, మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది, నేను ఎక్కడైనా ఎవరికే కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఒక్కో ఇంట్లో 10-15 నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 5 yearsగా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం, ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం, గడపనుంటాము, ఇది చేస్తూ ఉంటాం. అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఈజ్ సంథింగ్, ఎక్కడో ఒక
మనకు తెలియని ఒక మిస్ అవుతున్నారు. ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా 20-30 వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగింది ప్రతి చోట కూడా. దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ అదేవిధంగా కొంతమంది 90,000 ఇది ఆ మధ్యలో జరిగినది, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని. ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు. ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు, ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు, మంచి ధరకి ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచి విద్య అందిస్తానన్నాడు, మంచి వైద్యం అందిస్తానన్నాడు. సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యమా అనుకుంటే మందు దిక్కే అడుగులు వేసినట్టే అనుకోవచ్చు అనమాట. ఎవరో పెడుతున్నారు పాపం, మా 150 వచ్చింది కదా, మరి అప్పుడు డౌట్ రాలేదా అని. ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్ గా రిప్రజెంట్ అవుతుంది, కనపడుతోంది. వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది అందరికి, విజిబిలిటీగా కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ABN TV5 తప్ప ప్రతి ఒక్కరూ కూడా 135+ వస్తుందనే చెప్పినారు. ఇప్పుడులా కాదు, ఇప్పుడు చెప్పినది ఓన్లీ 3, కానీ 160 ఫిగర్ని డైరెక్ట్గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట. వాట్ ఎవర్ మేబీ. అండ్ అందరికీ కూడా విన్నమించుకునేది ఏంటంటే నన్ను కలవడానికి కానీ దీనిలకు కానీ దయచేసి రావద్దండి. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద వే రిజల్ట్స్ అంటారు. అంత చేసిన తర్వాత సరే ఎవడు పని చేయనోడికి అయితే ఏదో వచ్చిన 2 నెలలు మనకు 1000 ఓటు అనుకుంటే ఒక రకం, కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత నాకు నిజంగా ఫెల్ట్ వెరీ అప్సెట్. సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్, నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది. నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రావద్దండి. ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను చెప్పడం లేదు, కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు, చేసినారు. బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది, వెనకడుగు వేయాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ కొన్ని రోజులు నన్ను లెట్ మీ లివ్ మై ఓన్. ఇది ఎందుకంటే ఐ స్పెంట్ మై పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను. మా వైఫ్, నా ఫ్యామిలీ లైఫ్తో కూడా నేను స్పెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు రాత్రి 2 గంటలకు వస్తానే పొద్దున్నే 7 గంటలకు పోయేవాళ్ళు అనుకోండి. ఏదో అదొక చేయాలా అనే ఒక భావన ఉండేది అనమాట. సో అలా చేశాను కాబట్టి రియల్లీ అప్సెట్. అంటే నేను కాదు, మా కుటుంబం అంతా చేసింది. పాపం ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ మై వైఫ్. ఆమె ఎప్పుడూ అయితే తిరిగి పెడతా ఉండేది. మా తమ్ముడు అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాడు. అసలు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఎంతో ఫీల్ అయిపోయి డబ్బులు ఇచ్చేది. అసలు ఇల్లు లేదనే వాళ్ళు కానీ, ఒక కష్టం వచ్చిందన్న, ఒక సాయం వచ్చిందన్న అన్నా కానీ వెనకడుగు వేయకుండా సాయం చేసుకుంటూ పోయేవాళ్ళం. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇదన్నమాట. సో డెఫినెట్గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే. అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఏదీ లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈవీఎంస్ చెక్ చేసుకున్న దానికి వచ్చేది వాళ్ళ ఏజెన్సీనే వస్తాడు. వాడు ఏం లేదనే చెప్తాడు, మనం కూడా ఏం చెప్పలేం కదా. సో అదొక అంశాన్ని. రెండోది, ఊర్లలో కూడా చిన్న గొడవలు. మా వాళ్ళందరూ అంటారు, అన్న మనం ఏమి అప్పుడు
వచ్చినప్పుడు చేయలేదున్నా ఈనాళ్ళు చూస్తే ఇప్పుడు చూడున్నా ఇట్లా చేస్తున్నారు ఇది ఇది అంటుంటారు. సరే, మన ఆలోచన విధానము వాళ్ళకు ఉండాల, వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళ దురదృష్టం. నేను ఎక్కడో ఈరోజు నేను విన్నా, ఎవడో ఒక +2 పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో 6లు కొట్టాడంటే, వాడు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు రారా ఇప్పుడు వచ్చి 6లు కొడుతురా అంటారా అన్నారంట. వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి 6 కొడతాను భయోందోళన చేసే పద్ధతి. అంటే సచ్ చీప్ ట్రిక్స్. అంటే ప్రతిదీ ఎక్కడికి పోతుంటది, మీరు చేసేది అన్నీ కూడా ఇది పోతుంటారు కదా. సో ఈ 5 yearsగా ఎక్కడే కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇది కానీ జరగకుండా మనము అందరికీ తోడుగా ఉండాలా, హెల్ప్గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది. సరే, ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్తో ఉండే వాళ్ళు ఉంటారు. సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన కోసము దేవుడు వచ్చాడు వస్తాడో లేకుంటే ఇంకోటి వస్తాడో అనేది ఎక్కడ ఉండదన్నమాట. సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను.